హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది గ్రామ సభలలో రేషన్ కార్డు లిస్టులో పేర్లు అయితే వచ్చాయి. పేర్లు వచ్చాయి కానీ రేషన్ కార్డు అయితే రాలేదు. ఎవరైనా సరే రేషన్ కార్డు లిస్టులో పేరు వచ్చి రేషన్ కార్డు రాని వాళ్ళు కానీ, మీ పిల్లల పేర్లు, ఫ్యామిలీ పేర్లు మీ రేషన్ కార్డులో వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో పిల్లల పేర్లు అయితే కొంతమందికి రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైన వాళ్ళే కానీ పిల్లల పేర్లు రావడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ కూడా కొంతమందికి రావడం అయితే జరిగింది. మీకు లిస్టులో పేరు వచ్చి రేషన్ కార్డు గనక మీకు రానట్లయితే మీ దగ్గరలోని మీ సేవకైతే వెళ్ళండి. మీరు ఇదివరకే వేరే రేషన్ కార్డులో ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ ఎంఆర్ఓ ఆఫీస్ను సంప్రదించండి. మీ రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేయించుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేయండి. కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసినట్లయితే మీకు తొందరగా అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త రేషన్ కార్డు అయినా సరే, పిల్లల పేర్లు, ఫ్యామిలీ మెంబర్ పేర్లు యాడ్ చేసుకుని వాళ్ళైనా సరే ఇప్పుడు టైం అయితే ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే అప్లై చేస్తే 10-15 డేస్ లోపు వస్తుందని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఇంకా ఎవరైనా సరే ఈ రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్ళు వెంటనే ఈ పని అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.